ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్సీబీ పరేడ్ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్టేడియం బయట భారీగా ఫ్యాన్స్ చేరడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. ఈ ఘటనపై నటుడు కమల్ హాసన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండె పగిలిందంటూ ట్వీట్ చేసిన ఆయన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బెంగళూరులో జరిగిన విషాదం గురించి తెలిసాక నా గుండె పగిలిపోయింది. తీవ్ర దుఃఖంలో ఉన్నా. ఈ బాధా సమయంలో బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాసుకొచ్చారు కమల్ హాసన్. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కన్నడ కూడా తమిళం నుంచే పుట్టిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం థగ్ లైఫ్ సినిమాను అడ్డుకున్నారు. చివరకు ఆయన కోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం కూడా కమల్ హాసన్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. కన్నడిగులకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. అయితే తాను తప్పు చేయలేదని, క్షమాపణలు అసలే చెప్పబోనని నిర్ణయించుకున్నారు కమల్. చివరికి థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయబోనని ప్రకటించారు.